కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణ పూర్తికి టైం బౌండ్ నిర్ణయిస్తాం, మంత్రి నారాయణ. డిజిటల్ ఇండియా బిల్లుకు కేంద్రం కసరత్తు. అంగట్లో నీట్ పేపర్ 30 లక్షల రూపాయల ఖరీదు, వాంగ్మూలంలో నిందితుల అంగీకారం. తెలంగాణ గిరిజన బిడ్డకు యువ పురస్కారం, రమేష్ కార్తిక్ నాయకుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024కు గాను సాహిత్య అకాడమీ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ఆదివారం వెలగపూడిలోని సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి రైతులు మంత్రి నారాయణను సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. పనుల పూర్తికి 15 రోజుల్లో అధ్యయనం చేసి టైం బౌండ్ నిర్ణయిస్తామని వెల్లడించారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని, రాజధాని తొలిదశ పనులకు 48,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అన్నారు. 3 దశల్లో రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం, చోరీలపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గత 5 ఏళ్లుగా ఉన్న అన్న క్యాంటీన్లు మూసివేశారని, టీడీపీ హయాంలో 4.60 కోట్ల ప్లేట్లు సర్వ్ చేశారని పేర్కొన్నారు. పేదలు ఎక్కువగా ఉన్న చోట అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 2.25 లక్షల మంది పేదలకు 5 రూపాయలకే భోజనం అందించామని, తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని అధ్యయనం చేయాలని సూచించానని తెలిపారు. భోజన సరఫరా అక్షయపాత్ర ఫౌండేషన్ కు ఇవ్వడంపై పరిశీలన చేస్తున్నామని వివరించారు. డీప్ ఫేక్ వీడియోల దుష్పరిణామాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు డిజిటల్ ఇండియా బిల్లు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ముందుగా ఈ బిల్లుపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం పొందేందుకు ప్రయత్నించాలని కేంద్రం భావిస్తున్నదని సమాచారం. ఒకవైపు నీట్ యూజీ పరీక్షల్లో అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నపత్రం లీక్ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకువెళ్లి జవాబులు బట్టి పట్టించడానికి పేపర్ లీకేజీ ముఠా పక్కా ప్రణాళికను అమలు చేసింది. ఇందుకుగాను ఒక్కో విద్యార్థి నుంచి 30 నుండి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న 9 మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది. నీట్ యూజీ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలతో బీహార్ ఈఓయూ ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేసింది. పోలీసుల ముందు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు తాజాగా బయటకు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీహార్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేసే సికిందర్ కుమార్ యదవేందు తాను పలువురు నీట్ విద్యార్థుల కుటుంబాలతో ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి బేరం కుదుర్చుకున్నానని తన స్టేట్మెంట్లో అంగీకరించాడు. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులకు ఈ పరీక్షలకు ఒకరోజు ముందే మే 4న ప్రశ్నపత్రాలు అందాయని, పాట్నాలోని రామకృష్ణ నగర్లోని ఒక ఇంటికి విద్యార్థులను తీసుకుని వెళ్లి ఈ ప్రశ్నపత్రాలు ఇచ్చామని ఒప్పుకున్నాడు. విద్యార్థులకు ఈ ప్రశ్నలకు జవాబులను బట్టి పట్టించారని, ఈ వ్యవహారం ఎక్కడా బయటకు పొక్కకుండా ఉండేందుకే వీరే నేరుగా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల వద్ద దిగబెట్టారని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా యువ రచయిత గిరిజన బిడ్డ రమేష్ కార్తిక్ నాయకుకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఈ ఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు శుక్రవారం యువ బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. ఇంగ్లీష్ రచయిత కె వైశాలి,
హిందీ రచయిత గౌరవ్ పాండే సహా 23 మంది రచయితలను యువ సాహిత్య పురస్కార అవార్డుకు ఎంపిక చేసింది. అలాగే 24 మందిని బాల సాహిత్య పురస్కారాలకు ఎంపిక చేశారు. జావేద్ అంబర్ మిషాబీకి ఉర్దూలో యువ సాహిత్య పురస్కారం లభించగా, బాల సాహిత్య పురస్కారం అందుకున్న వారిలో పి. చంద్రశేఖర్ ఆజాద్ తెలుగు, షాంసుల్ ఇస్లాం ఫారూకీ ఉర్దూ ఉన్నారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రమేష్ కార్తిక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఇంగ్లీష్ చేశారు. ప్రస్తుతం దూరదర్శన్లో సాహిత్య కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. యువ బాల సాహిత్య పురస్కారాల కింద విజేతలకు 50,000 రూపాయల నగదు, రాగి ఫలకాన్ని అందజేస్తారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.